ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక చీకటి గదిలోకి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవాలనిపించిందా? జీవితం భారంగా అనిపించినప్పుడు చాలామంది అలా దాక్కోవాలనుకుంటారు. దావీదు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రాజైన సౌలు అతని చంపాలని వెంబడిస్తున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దావీదు ఒక గుహలో దాక్కున్నాడు. కానీ దావీదు గుహలో మాత్రమే దాక్కోలేదు, దేవునిలో కూడా ఆశ్రయం పొందాడు. అందుకే కీర్తనలు 57వ కీర్తన మొదటి చరణంలోని ఇలా ప్రార్థిస్తున్నాడు: నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను ఈ సన్నజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను సన్నజొచ్చి ఉన్నాను. గమనించండి, దావీదు దేవా ఈ ఆపదను ఇప్పుడే తొలగించు అని ప్రార్థించలేదు. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలు నన్ను ఉంచు అని ప్రార్థించాడు. ఈరోజు మీరు కూడా బాధలో ఉండొచ్చు, భయంతో ఉండొచ్చు, ఏ దారి కనిపించకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆపదల నుండి పారిపోవడం కంటే దేవుని వైపు పరిగెత్తడం చాలా గొప్పది. ఎందుకంటే చీకటి గది మీకు కొంతసేపు ఏకాంతనివ్వచ్చు, కానీ దేవుని సన్నిధి మీకు శాంతిని, బలాన్ని, నిరీక్షని, బ్రతకడానికి ఒక ఆశను ఇస్తుంది. ఈరోజు ఒంటరితనంలో కాదు, దేవుని రెక్కల నీడలో దాక్కునండి. ఇలా ప్రార్థించండి: యేసయ్యా, నా జీవితంలో ఉన్న ప్రతి బాధను, ప్రతి కన్నిటిని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. నేను ఒంటరి వాడిని కాదని, నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఈరోజు నుండి నువ్వే నాకు ఆశ్రయము. నా హృదయాన్ని సమాధానంతో నింపు, ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షని నాకు దయచేయు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.